అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఏంటి? సంక్రాంతి వెళ్ళిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటాను, ప్రభుత్వాన్ని ఎండగడతాను, ప్రభుత్వం తప్పు చేయకపోయినా సరే తప్పు చేసినట్టు నిరూపిస్తాను అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ శ్రేణులు కూడా అదే మాట మాట్లాడతాను. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తె 16వ తారీఖు నాడు, జనవరి 16వ తారీఖు నాడు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్దామని ఆయన కోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఆయన పాస్పోర్టు టైం అయిపోయింది. పాస్పోర్ట్ లేకుండా ఎలా వెళ్తామని చెప్పి పాస్పోర్ట్ కోసం హైకోర్టుకి వెళ్తే 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ పునరుద్ధరించమని హైకోర్టు ఆర్డర్ వేసింది. దాని ప్రకారం పాస్పోర్ట్ ఆయనకి పునరుద్ధరిస్తే ఆయన లండన్ వెళ్ళి కుమార్తెని గ్రాడ్యుయేషన్ కార్యక్రమం చూసుకుని 11వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా లండన్లో ఉంటాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయి పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా 2 రోజులు పర్యటనలు పెట్టుకుని అన్ని నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల్ని, అన్ని నియోజకవర్గాల స్థాయి నాయకుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి పార్టీని ఉత్తేజపరుస్తారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. ఇక్కడ సమస్యలే లేవు. ఏ సమస్యలు లేకుండా ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. కొత్తగా రోడ్లు వేశారు. సంక్రాంతి పండగకి వచ్చే వాళ్ళందరికీ కూడా రహదారులు బాగున్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. పిల్లలకు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. ప్రభుత్వం ఒక పక్క ఉచిత గ్యాస్ ఇస్తుంది. పండగ వెళ్ళినాక ఉగాదికి ఫ్రీ బస్ ఇస్తామన్నారు. మళ్ళా ఇటు పథకాలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే ప్రజల్లో లేని అసంతృప్తి ఉన్నట్టు క్రియేట్ చేసి కార్యకర్తల ద్వారా అభూత కల్పనలు చెప్తే ఉన్న విలువలు కూడా పోయి విశ్వాసం కూడా జగన్ మీద పోతుందనేది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అర్థం కావట్లేదని ఒక వర్గం ఘోషిస్తూ ఉంది. అయితే ఇక్కడ కార్యకర్తల్లో అంతర్మతం జరుగుతుంది. మనం ఏం చేసాము? మనం అధికారం ఉన్న 5 సంవత్సరాల పాటు అమరావతి పక్కన పెట్టేసి 3 రాజధానులు అది చేయలే. పోలవరం జూన్ కల్లా కట్టిస్తామన్నాం, 21 జూన్ కల్లా రెడీ చేస్తాం, అది చేయలే. పోలవరం చేయలే, అమరావతి చేయలే, ఏది చేయలే. ఏం చేసామని మనం రోడ్లన్నీ గుంతలు, ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకుంటాం? ఓన్లీ పెన్షన్లు ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం. అవి చెప్తే మనం చేసినవి ఏమున్నాయి? వాళ్ళు చెప్పుకుంటా ఏ కార్యక్రమం లేదు. కార్యకర్తలకే క్వశ్చన్ మార్క్ ఉంది. ఏ విషయం మీద మనం చర్చలోకి వెళ్తే ఏం చెప్పాలి? ప్రభుత్వం ఇది చేస్తుంది, మనం ఏం చేసామో చెప్పుకోవాలంటే అభివృద్ధి కార్యక్రమాలు మనకేమీ లేవు. లేకపోగా రాష్ట్రాన్ని ఒక రకమైన బుగ్గుపాలు చేసామనేది కనపడతా ఉంది. అందుకే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. కార్యకర్తలకు మాకు కూడా వాళ్ళు మాట్లాడదామంటే వాళ్ళకి ధైర్యం చాలలా. మీరేం చేశారా అని ఆటల పార్టీ వాళ్ళు అడిగితే వీళ్ళకి చెప్పుకునేందుకు అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుదామనుకుని ప్రజాక్షేత్రంలోకి తొందరపడి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. కేడర్లోనే కేడర్ చర్చించుకుంటుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మనం 3,000 చేస్తాకి 250 5 ఏళ్ళ పాటు పెంచాం. వాళ్ళు ఒకసారి 4,000 ఇచ్చారు. అది ఒకటి హ్యాపీనెస్ ఉంది ప్రజల్లో. 65 లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారనేది కార్యకర్తల వాదన. ఇకపోతే గ్యాస్ ఇస్తున్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు. అది ఒకటి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు గ్యాస్ కూడా. అది కూడా హ్యాపీగా అందుతుంది గ్యాస్. దానికి ఏమైనా డబ్బులు పడతాయి 811 రూపాయల దాకా జీఎస్టీ మినహాయించి. మళ్ళీ అంతేకాకుండా రోడ్లు వేస్తున్నారు. పండగ నాటికి అన్ని రోడ్లు వేయమన్నారు. ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పంచాయతీరాజు అన్ని రోడ్లు కూడా ప్యాచ్ వర్క్లు చేసి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎన్ఆర్జీసీ నిధులు 4,500 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం చేస్తున్నారు, డ్రైన్స్ నిర్మాణం చేస్తున్నారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. మరి మనం ఉండగానే కరెంటు పెంచమని ఏపీ రెగ్యులేటర్ అథారిటీకి లెటర్ రాస్తే అది వాళ్ళు పెంచుకోమని వచ్చింది. దాని మీద మనం 27వ తారీఖు నాడు డిసెంబర్ 27 ధర్నా చేద్దామంటే పట్టుమని 100 మంది కార్యకర్తలు కూడా రాలేదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని, కార్యకర్తలు ఏం ఉత్తేజపరుస్తాడు, ప్రజలకు ఏం చెప్తారు అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు కేడర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు పండగ వెళ్ళాక ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఒక నిరాశ నిస్పృహగానే ఉంటుందనేది కార్యకర్తలు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.